రైస్, ఇడ్లీ, దోశ అన్నింటిలోకి చాలా రుచిగా ఉండే టొమాటో కొత్తిమీర పచ్చడి తయారు చేసుకోవడానికి ముందుగా 5 టొమాటోలు తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు, టొమాటో ముక్కలు, 10-12 గ్రీన్ చిల్లీ మధ్యలో ఘాట్లు పెట్టుకొని వేసుకోవాలి. అలానే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి టొమాటోలు బాగా మెత్తపడే వరకు ఉడికించుకోవాలి. మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి. టొమాటోలు ఇలా బాగా మగ్గిన తర్వాత ఒక కొత్తిమీర కట్ట కట్ చేసి వేసుకోవాలి. కొత్తిమీర వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి 2-3 నిమిషాల పాటు ఇలానే ఉడికించుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చింతపండు వేసుకొని చల్లారనివ్వాలి. తర్వాత ఒక మిక్సీ జార్లో ముందుగా చింతపండు, గ్రీన్ చిల్లీ, 7-8 వెల్లుల్లి రెమ్మలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత దీనిలో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న టొమాటో కొత్తిమీర వేసుకోవాలి. అలానే 1 టేబుల్ స్పూన్ వేయించిన నువ్వుల పొడి కూడా వేసుకొని ఇంకొకసారి గ్రైండ్ చేసుకోవాలి. టొమాటో కొత్తిమీర చట్నీ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్.